కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ స్వర్ణోత్సవం. కథకు పట్టాభిషేకం శీర్షికన ఇప్పుడు ఒక మంచి బహుమతులు పొందిన సామాజిక ప్రయోజనం కలిగిన కథ వినండి. కథ రంగరంగ వైభోగం. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. కథ రంగరంగ వైభోగం వినండి. ప్రజ్ఞేశ్వరరావు అతి గొప్ప రచయితల్లో ఒకడు. 40 సంవత్సరాల నుండి కథలు రాస్తున్నాడేమో. చేయి తిరిగిన రచయితగా 2 తెలుగు రాష్ట్రాలలో పేరు పొందాడు. చాలా తెలుగు కథల సంపుటులు, నాటక పుస్తకాలు, నవల్స్ వగైరా వగైరా పుస్తకాలుగా తీసుకొచ్చిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో టీవీ, సెల్, ఇంటర్నెట్, ల్యాప్టాప్, ట్యాబ్ వగైరా వచ్చాక ఆ ప్రపంచంలో నిలదొక్కుకోలేక ఆయన పుస్తకాలు ప్రింట్ చేయడం చాలా వరకు తగ్గించేశాడు. అయితే ఈ సామాజిక మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోవడం, ఆ మాధ్యమాలలో వెబ్ మ్యాగజైన్లు, ఈ బుక్స్, వెబ్సైట్స్, ఫేస్బుక్, యూట్యూబ్, పాడ్కాస్ట్, స్టోరీస్ అలా రకరకాల పద్ధతుల ద్వారా సాహిత్యం కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఎవరు వింటున్నారు, ఎవరు చదువుతున్నారు అని లెక్కలు వేసుకునే కన్నా ఆర్టికల్స్కు వచ్చే వ్యూస్ను బట్టి ఎందరో కొందరు ఎక్కడో ఒక చోట చదువుతున్నారు అని సరిపెట్టుకోక తప్పడం లేదు. కొందరు తాము చదివిన వాటి గురించి కామెంట్స్ కూడా చేయడంతో గుడ్డిలో మెలలా కథా ప్రపంచం, నవలా ప్రపంచం, కవితా ప్రపంచం అలా అలా సాగుతుంది అని అనుకోవలసి వస్తుంది తప్పక. అయితే ముద్రణా ప్రపంచం విపరీతమైన ఖరీదుతో ముందుకు వెళుతున్న సమయంలో అక్కడక్కడ చీకటిలో చిరుదీపాలలా కొందరు సరస్వతీ పుత్రులు గత 5 సంవత్సరాలలో పుస్తకాలను ముద్రించే సంస్థలను పెట్టడం కూడా జరిగేసింది. అయితే ఇది వరకు పాత విధానంలో కాకుండా ఇప్పటి ప్రింట్ ఆన్ డిమాండ్ విధానంలో ముందుకు వెళుతూ వారి లాభం నష్టం మాట అటుంచి మొత్తానికి వారు దిగ్విజయంగానే ఆ వ్యవస్థలను నడుపుతూ రచయితలకు అతి కొద్ది పుస్తకాలు అనగా 50 పుస్తకాలు అతి తక్కువ ఖర్చుతో ముద్రించి ఇస్తూ పుస్తకాలను ముద్రించే తమ సంస్థలను దిగ్విజయంగానే ముందుకు నడిపిస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఆ విధానాలకు లోబడి ఇప్పటి రచయితలలో కొందరు ఆ 50 పుస్తకాలనే తెప్పించుకుంటూ ఆనందిస్తున్నారు కూడా. అదిగో ఆ విధంగా దిగ్విజయంగా నడిపిస్తున్న విజ్ఞాన విజయం అనే పబ్లిషింగ్ సంస్థ ద్వారా ప్రజ్ఞేశ్వరరావు తను గతంలో రచించి వివిధ పత్రికల ద్వారా అవార్డులు పొందిన ఒక 10 కథలతో రంగరంగ వైభోగం అనే ఒక కథల సంపుటి ప్రచురింపచేశాడు. దాని తాలూకు 50 పుస్తకాల పార్సిల్ కూడా ఈ రోజే అతనికి చేరింది. ఆనందంతో అతను పార్సిల్ ఓపెన్ చేసి చూస్తుండగా ఆ ఇంట్లో పనిచేసే రంగన్న ఇల్లు ఊడ్చుతూ ముందుకు వచ్చాడు. అదంతా చూసి యజమానితో ఇలా అన్నాడు: అయ్యా, మీరు పుస్తకాలు వేయించినట్టున్నారు, నాకు ఎప్పుడూ ఇవ్వలేదు కదా, ఈసారి ఒకటి ఇప్పించండి అయ్యా బాబు అంటూ వినయంగా అడిగాడు. ఒరే రంగన్న, నువ్వు ఏమనుకుంటున్నావు ఈ పుస్తకాల గురించి? నీది 5వ తరగతి చదువు అని చెప్పావు కదా, వీటి గురించి నీకు చెప్పినా నీ గుజ్జు బుర్రకు అర్థం కాదురా. గత 2 దశాబ్దాలలో నేను పత్రికల వారు, సంస్థల వారు నిర్వహించిన కథల పోటీలకు పంపిన కథలలో ప్రథమ బహుమతి వచ్చిన కథలన్నమాట ఇవి. ఈ కథలను వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా? పోటీలకు వచ్చిన 500 కథల్లో
ఒక 10 మంది జడ్జీలు కూర్చుని వడబోసి 3 కథలను సెలెక్ట్ చేస్తారన్నమాట. ఆ జడ్జీలు ఎవరనుకుంటున్నావు? గతంలో ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో బహుమతులు పొంది మరెన్నో సన్మానాలు సత్కారాలు పొందిన దిట్టలన్నమాట. అలాంటి వారి చేతి నుండి వచ్చిన ఈ 10 కథలు ఒక పుస్తకంగా తీసుకువచ్చాను ఇప్పుడు. దీనికి రంగరంగ వైభోగం అని పేరు పెట్టాను. అదే ఈ పుస్తకం అన్నమాట. అర్థమయ్యేటట్లు వివరించాడు రచయిత ప్రజ్ఞేశ్వరరావు. చీపిరి చేట ఓ పక్కన పెట్టి యజమాని చెప్పింది అంతా శ్రద్ధగా చేతులు కట్టుకుని తలదుంచుకొని వింటున్నాడు రంగన్న. ఇంకా నాకు 50 పుస్తకాలే వచ్చాయిరా. నేను ఇందాక చెప్పిన మహానుభావులు లాంటి వాళ్ళందరికీ తలొక పుస్తకం ఇస్తాను. వాళ్ళని ఈ పుస్తక ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానిస్తాను. అందరూ కాకపోయినా కనీసం 10-15 మంది వస్తారు. ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళు సభలో ఒక్కొక్కరు ఒక్కొక్క కథ గురించి, దాని ఔన్నత్యం గురించి, దానివల్ల సమాజానికి జరుగుతున్న మేలు గురించి చాలా చక్కగా విడమర్చి మరీ ప్రసంగిస్తారు ఆనాటి సభలో. నువ్వు వింటావు కదా. ఆ కార్యక్రమం అంతా నీ చేతుల మీదుగానే జరుగుతుందిలే. అప్పుడు ఆయా కథల గురించి మహానుభావులు చెప్పింది అంతా విను చాలు. నీకు పుస్తకం చదవకుండానే అర్థమవుతుంది పుస్తకం గురించి. అంతేగాని వచ్చిరాని చదువుతావు నువ్వు. ఈ పుస్తకం చదివి ఎలా అర్థం చేసుకోగలవు చెప్పు? పట్టుకెళ్ళి ఇంటి దగ్గర ఏ అలమరలోనో ఏ గూట్లోనో పాడేస్తావు. అందుచేత నీకు పుస్తకం ఇవ్వలేదని ఏమనుకోకురా. పుస్తకాలు చాలా తక్కువ వచ్చాయి మరి అంటూ తన పనిలో పడ్డాడు రచయిత ప్రజ్ఞేశ్వరరావు. ప్రజ్ఞేశ్వరరావు తను అనుకున్నట్లుగా కొందరికి స్వయంగాను, కొందరికి పోస్టు ద్వారా తన దగ్గర ఉన్న మొత్తం 50 పుస్తకాలను చేరవేశాడు. వాళ్లలో కొందరు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తానని చెప్పడం కూడా జరిగింది. ప్రజ్ఞేశ్వరరావు హాయిగా డబల్ కాట మంచం మీద పడుకుని ఏసీ పెట్టుకుని జరగబోయే ఆవిష్కరణ కార్యక్రమం గురించి అలా కలలు కంటూ ఉండడం మొదలుపెట్టాడు. వివిధ పత్రికల విలేకరులు వస్తారు. అంతేనా, వివిధ టీవీ ఛానల్స్ రిపోర్టర్స్ వస్తారు. ఊరి ప్రజలందరూ వస్తారు. తను ముఖ్యంగా ఇన్వైట్ చేసిన 2 రాజకీయ నాయకులు కూడా వస్తారు. అంతటి గొప్ప మహాసభలో తన రంగరంగ వైభోగం అనే కథల సంపుటి ఆవిష్కరణ. 25 సంవత్సరాలుగా కలలు కంటున్న ఈ కలల పంటన్నమాట ఈ పుస్తకం. ఆయా మహారచయితలు ఈ పుస్తకంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క కథ గురించి చదివి ఆ కథ సవివరంగా విశ్లేషిస్తూ దానివల్ల సమాజానికి జరగబోయే మేలును తేట తెల్లం చేసే మహోన్నత సమయం. తన కథలు విశ్లేషణ ద్వారా ప్రపంచానికి గొప్ప మెసేజ్ ఇవ్వబోతున్న మహోత్కృష్టమైన ఘడియలు. అలా కలలు కంటూ హాయిగా పడుకున్నాడు ప్రజ్ఞేశ్వరరావు. అనుకున్నట్లుగా ఆ రోజు రానే వచ్చింది. అందమైన షామియానాలు, లౌడ్ స్పీకర్లు, ప్రజలు కూడా బాగానే వచ్చారు. రచయితలు, నాయకులు కొందరు కార్ల మీద, కొందరు ఆటోల మీద చేరుకున్నారు. మొత్తానికి సభ ఘనంగా ప్రారంభమైంది. దైవ ప్రార్థన అనంతరం ఓ రాజకీయ నాయకుని చేతి మీదుగా పుస్తక ఆవిష్కరణ సన్మానాలు ఘనంగానే జరిగిపోయాయి. ముగింపులో రంగరంగ వైభోగం అనే తన కథల సంపుటిలోని 10 కథల గురించి ఒక్కొక్క మహామహుడు వివరంగా విశదీకరించే సమయం వచ్చేసింది. ముందుగా పరంధామం అనే రచయిత నిలబడి వినయంగా వందనాలు తెలియజేసి కథల సంపుటిలో తను చదివిన ఆరణి జ్యోతి అనే కథ గురించి వివరించడం మొదలుపెట్టాడు. నమస్కారం, నేను ఆరణి జ్యోతి అనే కథ చదివాను. కథ ఆద్యంతం అద్భుతంగా మలిచారు రచయిత మన ప్రజ్ఞేశ్వరరావు గారు. కథలో జ్యోతి ఎందుకు ఆరిపోకూడదు, ఆరిపోవడం వల్ల జరిగే సమస్యలు ఏమిటో చాలా చక్కగా పాఠకునికి అర్థమయ్యేలా చెప్పారు. వారి శైలి అద్భుతం, పరమాద్భుతం. కథలో పాత్రలకు పెట్టిన పేర్లు మరీ పరమాద్భుతం. వారికి నా అభినందనలు. వారు మరిన్ని కథలు ఇలాంటివి రాయాలని కోరుకుంటూ సెలవు
అంటూ వివరించి కూర్చున్నాడు ఆ గొప్ప రచయిత పరంధామం. ఆ తర్వాత జోగినాథం తను చదివిన రెండవ కథ గురించి చెప్పడానికి ముందుకు వచ్చి నిలబడ్డాడు. నేను ఈ పుస్తకంలో రెండవ కథ వీధి ఊర కుక్క చదివాను. కథ ఎలా ఉందంటే, నేటి సమాజ తీరుతెనులు అద్దం పట్టినట్లు ఉందండి. కథలో పాత్రల స్వభావాలను రచయిత గారు మలిచిన విధానం కడు ఇంపుగా ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే, నా భూతో నా భవిష్యతి అంటే భూతకాలంలోనూ భవిష్యత్తు కాలంలోనూ అని అర్థం అన్నమాట. చివరగా ఈ కథ గురించి నేను చెప్పేది ఏమిటి అంటే, ఈ కథ ఒక వండర్ మిరాకిల్. ఇలాంటి కథను మన రచయిత ప్రజ్ఞేశ్వరరావు గారు మాత్రమే రాయగలరు. నిండు మనసుతో వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ముగించి కూర్చున్నాడు ఆ మరో మహారచయిత జోగినాథం. అలా మిగిలిన 8 మంది పెద్దలు, ఆ మహారచయితలు మిగిలిన 8 కథల గురించి సవివరంగా వారి ధోరణులలో వివరించారు. మొత్తానికి బాగా రాత్రి అయ్యే సమయానికి సభ ఘనంగా ముగిసింది. అయితే ఆ రాత్రి అక్కడ నుండి వెళ్లే అవకాశం లేకపోవడంతో తన ఇంటికి కొంచెం దూరంలో ఆ 10 మందికి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాడు ప్రజ్ఞేశ్వరరావు. వాళ్ళు అక్కడకు చేరి ఫ్రెష్ అయ్యి అంతకు ముందే అక్కడ ఏర్పాటు చేసిన మితాహారం తీసుకుంటూ కబుర్లలో పడ్డారు. పరంధామం గారు, నాకు బోలెడని వ్యవహారాలు, మాట తీసేయలేక కథ చదివి దాని గురించి 4 ముక్కలు చెబుతానులే అని ఒప్పుకొని వచ్చాను. మన ప్రజ్ఞేశ్వరరావు గారు రాసిన వీధి ఊరకొక్క కథ అసలు నేను చదవలేకపోయానండి. టైం లేదు నాకు. అందుకనే ఏదో మాట్లాడి అలా సరిపెట్టేశాను. మీకు ఏదైనా డౌట్ అనిపించిందా నా ప్రసంగం? అడిగాడు జోగినాథం. బాగుంది. నేను కూడా ఇదే విషయం మీకు చెబుదాం అనుకుంటున్నాను జోగినాథం గారు. ఆరని జ్యోతి కథ నేను మాత్రం చదివాను అనుకుంటున్నారా? అంత సమయం ఉంటే ఇంకో 4 కథలు రాసి ఉండేవాడిని. ఆయన కథలు ఎలాగూ చాలా బాగా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో బాగానే ఉందని లాజిక్గా చెప్పాను అంతే. కథకు సంబంధించిన ఏ వాక్యము ఉపయోగించకుండా, సంబంధం లేకుండా వాక్యాలు అలా పేర్చుకుంటూ పోయానంతే. నేను కూడా చదివేసినట్టు ఆ కథను బిళ్ళపు కట్టేశాను. లేకుంటే మన ప్రజ్ఞేశ్వరరావు గారు చాలా బాధపడతారు కదా అన్నాడు మొదటి కథ తాను చదివాను అని చెప్పిన పరంధామం. మిగిలిన 8 మంది కూడా పక్కపక్క నవ్వేశారు. మేము కూడా సేమ్ డిటో. మేము ఆయన కథ చదవలేదు, కానీ ఏదో చదివినట్టు బెల్లం పిచ్చేసి ప్రసంగించేశాం అంటూ ఇంకా గట్టిగా నవ్వేశారు వాళ్ళు మొత్తం అందరూ. ఆ 10 మంది నవ్వులు రీసౌండ్ వచ్చినట్లు హాల్ అంతా నిండిపోయింది. అలా వాళ్ళు మాట్లాడుకోవడానికి 1 సెకండ్ ముందే ఆ 10 మంది సభకు విచ్చేసినందుకు ఆనందించాలి అన్న ఉద్దేశంతో ఆ గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చిన పుస్తక రచయిత ప్రజ్ఞేశ్వరరావు అంతా విని తన మెదడు నరాలలో రక్త ప్రసరణ సంభవించిపోయినట్లు అయిపోయాడు పాపం. 1 క్షణం అక్కడ ఉండలేక, వారితో మాట్లాడలేక వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే బీరువాలోంచి అంతకు ముందే తనను సన్మానించిన శాలువా తీసి, రంగన్న అంటూ బిగ్గరగా పిలిచాడు ప్రజ్ఞేశ్వరరావు పనిచేసుకుంటున్న రంగన్నను. తన చేతిలో ఉన్న చెత్తబుట్టను పక్కన పెట్టి కంగారుగా యజమాని ముందుకు వచ్చాడు రంగన్న, విషయం ఏమిటో అర్థం కాక భయపడుతూ. వెంటనే తన చేతిలో ఉన్న శాలువాను రంగన్నకు కప్పి, టేబుల్ సొరుగులో తన కోసం దాచుకోగా మిగిలి ఉన్న ఒకే ఒక్క రంగరంగ వైభోగం పుస్తకాన్ని రంగన్న చేతిలో పెట్టి రంగన్నకు నమస్కరించి ఆ తాదాత్మ్య అనుభూతి పొందాడు. రంగరంగ వైభోగం కథల సంపుటి రచయిత ప్రజ్ఞేశ్వరరావు. విషయం ఏమిటో అర్థం కాని రంగన్న
పరవశించి అలా శిలా ప్రతిమలా ఉండిపోయాడు ప్రజ్ఞేశ్వరరావు తనను చేస్తున్న సన్మానానికి. సమాప్తం. రంగరంగ వైభోగం కథ విన్నారుగా. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. ఇది కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు వారి సమర్పణ. 50 సంవత్సరాల సాహితీ స్వర్ణోత్సవంలో కథకు పట్టాభిషేకంలో భాగంగా కథ విన్నారుగా. మరొకసారి మరొక మంచి బహుమతులు, అవార్డులు, రివార్డులు పొందిన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. మీ రచయిత. థ్యాంక్ యూ.